తిరుమల యాత్రకు వెళ్లి అనారోగ్యంతో జ్ఞాపక శక్తి కోల్పోయి 2 నెలలుగా రోడ్లపై ఉన్న వ్యక్తిని ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కథనాలు ఇంటికి చేర్చాయి. నెల్లిమర్లకు చెందిన 60 ఏళ్ల వెంకట్రావు తిరుమలలో తప్పిపోయి 2 నెలలుగా రోడ్డుపైనే పడి ఉన్నాడు. తిరుపతికి చెందిన సామాజిక కార్యకర్త సుజాత అతనికి ఆహారం పెట్టి సంరక్షించారు. అయితే 2 రోజుల క్రితం తన పేరు, తన ఊరు చెప్పారు. నెల్లిమర్లలో తన అక్క ఉన్నారని, తాను ఇక్కడ ఉన్న విషయాన్ని ఆమెకు తెలిపితే వచ్చి తనను తీసుకెళ్తుందని సుజాతకు చెప్పాడు. సుజాత వెంటనే ఈ విషయాన్ని ఆంధ్రజ్యోతి రీజనల్ కోఆర్డినేటర్ ఉమామహేశ్వరరావుకు తెలపడంతో ఆయన ఆంధ్రజ్యోతిలో వార్త ప్రచురించారు. ఆంధ్రజ్యోతి వార్తను చూసి స్పందించిన తిరుపతి అర్బన్ ఎస్పీ హర్షవర్ధన్ రాజు అతని ఇంటికి చేర్చారు. ఇదే వార్తను చూసిన ఎంపీ అప్పలనాయుడు కూడా స్పందించి సామాజిక సేవకురాలు సుజాతతో వీడియో కాల్ మాట్లాడి ఆమెను అభినందించారు. తినలేని పరిస్థితి, మొదట్లో తినిపించాను, మళ్ళీ గుండు కటింగ్ ఎంత ఎక్కువ పెరిగిపోవడం వల్ల గుండు కొట్టి స్నానం చేయించాను. నేను నా బిడ్డలు ఇద్దరము స్నానం చేయించాక మళ్ళీ కొంచెం మెడిసిన్ అవి ఇస్తూ వచ్చాను. బలానికి టానిక్ ఫ్రూట్స్ అవి తింటూ ఉన్నాడు కొద్దిగా. ఇంకా 1.5 నెలల తర్వాత అతనికి కొంచెం గతం తెలిసినట్లు వాళ్ళంతా గుర్తొచ్చారు సార్. అంతవరకు ఏవో తెలియదు అన్నారు. ఒక 2 డేస్ బ్యాక్ చెప్పారు, ఇలా మాకు ఉంది మా విజయనగరము, నేను ఇట్లా హార్డ్వేర్ ఇంజనీరు విశాఖపట్నంలో ఇట్లా అనేసి చెప్పారు. ఆ వార్త నేను వెంటనే సార్కి ఈవినింగ్ చెప్పాను. నిన్న అందరూ సార్ వారికి, సార్ వాళ్ళు అంత స్పీడ్గా స్పందించడము, మరుసటి రోజు ఇంత తొందరగా అతన్ని ఎంపీ సహాయం వారితో ఎస్పీ కూడా తిరుపతి ఎస్పీ స్పందించారు. ఎట్లా ఫీల్ అవుతుంది? అది మామూలు వార్త వేయడం మామూలు అనుకున్నారు సరే అనుకుంటాను సార్, మామూలుగా పట్టించుకోలే అన్నట్లు. కానీ ఎస్పీ సారే నేరుగా వెంటనే ఇంత తొందరగా స్పందించడం ఆ సార్ గారికి నిజంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ అండి, మీరందరూ హెల్ప్ చేసినందుకు తల్లి. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. అవునమ్మా 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 థ్యాంక్ యూ తల్లి, థ్యాంక్ యూ. లేదమ్మా పర్లేదమ్మా. ఎస్ అమ్మా థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. సర్వీస్ అవసరం అమ్మా, మనం అందరం సర్వీస్ చేయాలి ఖచ్చితంగా. చాలా మంచి మనం దేవుడికి మనం చేసినట్లుగా. థ్యాంక్ యూ అమ్మా. ఎస్ అమ్మా. ఓ గ్రేట్ అమ్మా, గ్రేట్ అమ్మా, గ్రేట్. నేను మాట్లాడాను, మీకు ఒక్క 15 నిమిషాల్లో మళ్ళీ కాల్ చేస్తా. వాళ్ళు అడ్రస్ తీసుకుని వెహికల్ కూడా వచ్చేస్తుంది. పెడతానమ్మా, పెడతాను. ఈ రోజు నెల్లిమర్లలో సొంతింటికి చేరుకున్న వెంకట్రావును పలువురు కలిసి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. మానవత్వాన్ని చాటిన సామాజిక సేవకురాలు సుజాత, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి అలాగే ఎంపీ అప్పలనాయుడుకు కృతజ్ఞతలు తెలిపారు. వెంకట్రావు పరిస్థితిపై మానవత్వంతో స్పందించి ఆయన ఇంటికి చేర్చడంపై సహకరించిన ఏబిఎన్ ఆంధ్రజ్యోతి సామాజిక సేవకురాలు సుజాతకు అలాగే ఎంపీ అప్పలనాయుడుకు కృతజ్ఞతలు తెలిపారు. అయితే ఆంధ్రజ్యోతి పత్రికల్లో ఇది కథనం వచ్చింది, నిన్న వెంటనే చూసిన తర్వాత నేను ఢిల్లీలో ఉన్నాను పార్లమెంట్లో. మా పత్రిక చూడగానే ఇట్లా వచ్చిన వెంటనే ఆ సుజాత ఆమె ఫోన్ చేసి ఆమె వెంటనే వివరాలు అడిగి అతనితో మాట్లాడిన తర్వాత ఇమ్మీడియట్లుగా అక్కడున్న మా తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు గౌరవనీయులు వారు మదన్ నాయుడు గారు కూడా వారికి చెప్పడం, వెంటనే వారు మనుషులు పంపించి అక్కడ సహాయ సహకారాలు చేయడం, అదే సమయంలో అక్కడ పోలీస్ యంత్రాంగంతో మాట్లాడడం, వెంటనే వారికి సంరక్షణగా చేయమని చెప్పడం జరిగింది. అదే సమయంలో ఒక వెహికల్ అరేంజ్ చేసి ఒక హెడ్ కానిస్టేబుల్కి ఎస్కార్ట్కి ఇచ్చి వెంటనే మా నెల్లిమర్ల గ్రామానికి ఈరోజు ఉదయాన్నే తీసుకురావడం జరిగింది. ఈరోజు మానవత్వంతో ఇబ్బంది ఉన్న పరిస్థితి బట్టి మానవత్వంతో స్పందించి ఆంధ్రజ్యోతి
పత్రిక కానీ అవన్నీ రిపోర్టర్ కానీ అలాగే ఏబిఎన్ కూడా సహాయ సహకారాలు అందించి ఈరోజు ముందున్నారు. వారికి మా ప్రాంత ప్రజల తరపున అలాగే వెంకట్రావు కుటుంబం తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. వర్షం పడుతున్నది, పూరా రోడ్డు కూడా రఫ్ ఉన్నది, పడిపోయింది. ఇక్కడ దెబ్బతలింది, ఆ దెబ్బతలితే పడిపోయాను, ఆ రక్తం పూరా పోయింది. ఎవరు రాలేదు, పోలీసులు వచ్చి పుట్టుకెళ్ళారు. నాకు ఆ సుజాత మేడమే చూసింది సార్, సుజాత మేడమే చూసింది, మ్యాక్సిమం ఆవిడే చూశారు. చాలా థ్యాంక్స్ సార్. పాదాలకి నమస్కారం చేస్తున్నాం మేము. అంత బయట వాళ్ళైనా సరే అంత చక్కగా చూసుకొని, అంత సొంత మనిషి ఇవాళ రేపు ఎవరు చూడరు. ఈవెన్ నేను ఆ సిచ్యువేషన్లో ఉన్నా కూడా అవాయిడ్ చేస్తానేమో, కానీ ఆవిడ మాత్రం చాలా చాలా బాగా చూసుకున్నారు. ఆవిడతో కూడా కాంటాక్ట్ అయ్యాను, మాట్లాడాను, ఆవిడ కాంటాక్ట్ నెంబర్ ఉంచుకున్నాను. చాలా హెల్ప్ చేశారు. మనిషికి ఎక్కడ ఇబ్బంది ఉండకూడదనిసే వెహికల్ ఇచ్చి ఎక్కడికి నేరుగా పంపించారు. అటు పోలీస్ డిపార్ట్మెంట్ గారు కలిపి రావడం కూడా జరిగింది. మరి ఎంపీ గారు ఇటువంటి కార్యక్రమం చేయడం, తెలియగానే కష్టాల్లో ఉండి తెలియని అడ్రస్లో ఉన్న వ్యక్తిని వెంకట్రావు గారిని నేరుగా ఇంటికి పంపించడం మేము చాలా ఆనందంగా ఈ విషయాన్ని మేము స్వీకరిస్తాను.